సమస్త మహిమ ఘనత ప్రభావములు మన పరిశుద్ధుడైన యేసుక్రీస్తు ప్రభువారికే చెల్లును కలుగును గాక. ఆమేన్. చాలా హుషారుగా ఉండాలి మీరు, ఎందుకంటే కూటం పేరేంటి? అభిషేకుడికి కదా. అభిషేకంతో నింపబడాలి, వైరాగ్యం కలిగి ఉండాలి, ప్రార్థనా జీవితం కలిగి ఉండాలి, రోషం కలిగి ఉండాలి, హుషారు కలిగి ఉండాలి, ఉద్యమం కలిగి ఉండాలి. దేవునికి స్తోత్రం. నన్ను రెండవసారి వారి పరిచర్యల్లోనికి ఆహ్వానించినటువంటి మా ప్రియ తోటి దేవుని తోటలో పనివారు అపోస్తులు రెవరెంట్ ఆనంద్ కుమార్ గారికి ప్రభు పెట్టిన శుభవందనాలు. అంతకంటే ముఖ్యంగా మరి బిషప్ టి పీటర్ నాన్నగారికి కూడా ప్రభు పేట నా వందనాలు తెలియపరుస్తున్నాను. చేరువచ్చిన సంఘ బిడ్డలందరికీ కృతజ్ఞతలు. నాతో వచ్చినటువంటి మా సంఘ బిడ్డకు కూడా ప్రభు పేట వందనాలు. ఆనంద్ కుమార్ గారిని నేను ఎప్పటికి రావాలని అడిగితే 7:30కి వచ్చేయండి అన్నారు. 7:30కి ఎలా ఇవ్వరలే అని నాకు తెలుసు కదా. 8ంటికి వచ్చాను. 9 వరకు మీరు వస్తూనే ఉన్నారు, ఇంకా వస్తున్నారు. దేవునికి స్తోత్రం. అంటే ఆల్నైట్ పేరు చేద్దామా? ఉండగలరా? నేను విశ్వాసిగా ఉన్న దినాల్లో, అది మా సంఘ విశ్వాసి ఇక్కడే ఉన్నాడు, తెల్లవార్లు ఆల్నైట్ పేరు చేసి తెల్లవారి క్యారేజీ పట్టుకుని పాలకొల్లు పనికి వచ్చేవాళ్ళం. రోడ్డు పనికి నర్సాపురం, భీమవరం, పాలకొల్లు, మార్టేరు, అలాగలాగా. అంటే ఇప్పుడు నిజంగా ఆ అనుభవం లేవు. ఇప్పుడు నాన్నగారు మంచి మాట పరమగీతాల్లో బయలుపరిచారు. వయసు రాలేదు, భౌతికమైన వయసు పెరిగింది. ఏది పెరగలేదు? ఆధ్యాత్మికమైన వయసు పెరగలేదు. క్రీస్తుని కలిగి ఉన్న దినాన్ని నుండి ఇప్పటి వరకు లెక్క చాలా సంవత్సరాల సర్వీస్ ఉంది మనకి. ద సీనియర్ మోస్ట్ క్రైస్తవులమే. కానీ లేఖన భాగాలను అర్థం చేసుకుని దేవుని వాక్యపు లోతుల్లో ఎదిగే అనుభవం ఇంకా నేటి సంఘానికి రాలేదు. అందుకే ఆ మాటలు దేవుడు బయలుపరిచాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మంచిది. నాకు ఎప్పుడు ముగించాలో నాకు తెలియపరచలేదు కనుక నేను ఎప్పుడు దాకా చెప్పినా అప్పుడు దాకా మీరు ఉండాలి. స్తోత్రం చెప్పండి. త్వరగా 12 గంటలు ముగించేస్తాను. కొన్ని నిమిషాలు, ఒక 40 నిమిషాలు మీరు వాక్యం మీద మనసు పెట్టండి. మీ సెల్ ఫోన్లు బంద్ చేయండి. ఇంకెవరు అటు ఇటు చేరకుండా ఉన్న మంది కూర్చుని దేవుని లేఖనాన్ని మనం ధ్యానం చేద్దాం. దేవుణ్ణి అడుగుదాం. మీరు నేను మనందరం ఏకమై నువ్వు మాట్లాడు నాయనా అని ఒక్క శరణం పాడుదామా? నీవు పలికితే నాకు మేలయ్యా, నీ దర్శనమే నాకు చాలయ్యా. నీవు పలికితే నాకు మేలయ్యా, నీ దర్శనమే నాకు చాలయ్యా. నాతో మాట్లాడు ప్రభువా, నీవే మాట్లాడుమయ్యా. నాతో మాట్లాడు ప్రభువా, నీవే మాట్లాడుమయ్యా. పరమ తండ్రి, మీ మాట వరకు ఎదురు చూస్తూ ఉన్నాం. మీరు మాట్లాడండి, మహిమ పొందండి. నిలబడిన నేను నిష్ప్రయోజకుడును, బలహీనుడను, అల్పుడను. మీరే మరుగు చేసుకుని నీ బిడ్డలతోనూ బయట శబ్దయంత్రం ద్వారా వింటున్న నా ప్రియ శ్రోతలతోనూ మీరు మాట్లాడి మహిమ పొందండి. యేసయ్య నామములో అడిగి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. రండి వాక్య ధ్యానంలోకి వెళ్దాం. పేతురు రాసిన మొదటి పత్రిక, అపోస్తలుడైన పేతురు గారు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 14వ వచనం. పేతురు మొదటి పత్రిక 1:14. అమ్మా, నేను పరిశుద్ధుడనై ఉన్నాను గనుక మీరును పరిశుద్ధులై ఉండుడని వ్రాయబడి ఉన్నది కదా. కాగా మీరు విధేయులగు పిల్లలై మీ పూర్వపు అజ్ఞాన దశలో మీకుండిన ఆశలను అనుసరించి ప్రవర్తింపక మిమ్మును పిలిచినవాడు
పరిశుద్ధుడై ఉన్న ప్రకారము మీరును సమస్త ప్రవర్తన యందు దేవునికి స్తోత్రము కలుగునుగాక. మనల్ని పిలిచాడు ఒక ఆయన పరిశుద్ధుడు. పిలిచినవాడు నమ్మదగినవాడు, పిలిచినవాడు పరిశుద్ధుడు, పిలిచినవాడు మహాగణుడు. ఆ పిలిచిన దేవుడు ఏమంటున్నాడంటే, నేను పరిశుద్ధుడను, అలాగున మీరు పరిశుద్ధులై ఉండండి. కానీ పూర్వపు అజ్ఞాన పరిస్థితులను మీరు అనుసరించక, ఆ పాత అనుభవాలను మీరు జ్ఞాపకం తెచ్చుకోక, ఆ పాత జీవితంలో మీరు ఉండిపోక, మీరు నూతన పరచబడి పరిశుద్ధతలోనికి రావాలి. స్తోత్రం కలుగునుగాక. సంఘం దీవించబడాలంటే, అభిషేకించబడాలంటే, ప్రార్థనా జీవితంలో ఉండాలంటే, విశ్వాసి ఆధ్యాత్మికమైన స్థితిలో ఎదగాలి అంటే పరిశుద్ధతను మర్చిపోకండి. మనం పూర్వం మన పెద్దోళ్ళు పాడేవారి పాటలు, ఇప్పుడు పాటలేదయ్యి. పరిశుద్ధత లేకున్నా ప్రభుని చూడలేరు, పరిశుద్ధత లేకున్నా ప్రభుని చూడలేరు. పరిశుద్ధుడవై ప్రభు కడ చేరుమా, దేవ కనపాడుమా, ఓ దేవ మాట్లాడుమా, ధరణిలో మాకు దర్శనమొసగు, ధరణిలో మాకు దర్శనమొసగు, ధన్యుల చేయుమా దేవాతి దేవుడ, దేవ కనపాడుమా, ఓ దేవ మాట్లాడుమా. స్తోత్రం. మా ఆత్మీయ తండ్రి గారు తాడి ప్రకాశ్రావు గారు, అబ్రాజ్పాలెం, వాళ్ళ అమ్మాయి గారిని ఇక్కడే మొగల్తూరులో వాకపల్లి ప్రభుదాస్ గారు బ్లైండ్, ఆయనకి ఇచ్చారు. ఐడియా ఉందండి? దేవునికి స్తోత్రం. ఆయన పాడేవారు. ఆయన కూడా మేము ఉండేటప్పుడు ఎప్పుడు 20-25 సంవత్సరాల క్రితం. పరిశుద్ధత లేకుండా ప్రభుని చూడలేము, పరిశుద్ధత లేకుండా ప్రభు దగ్గరికి చేరలేము, పరిశుద్ధత లేకుండా ఆధ్యాత్మికమైన వయస్సు కూడా రాదు. స్తోత్రం కలుగును గాక. అభిషేకంతో నింపబడాలన్నా, వైరాగ్యం కలిగి ఉండాలన్నా, దేవునిలో బలపరచబడాలన్నా, వెలుగుతున్న దీపం వల్లే ఉండాలన్నా, మండుచు ప్రజ్వలిల్లుతూ ఉండాలన్నా, ముందు ఉండవలసింది ఏంటంటే పరిశుద్ధత. ఆయన అన్నాడు, నేను పరిశుద్ధుడను, అలాగున మీరును పరిశుద్ధులై ఉండుడి. పూర్వం అజ్ఞాన దశలో ఉన్నటువంటి కార్యాలు మీరు జ్ఞాపకం తెచ్చుకొని వాటిని విడిచిపెట్టి, వాటిని జ్ఞాపకం తెచ్చుకుని అందులో నడువక. పూర్వం కూడా నేను ప్రభుని అంగీకరించక ముందు లోక సంబంధంగా ఉండేవాళ్ళం, సృష్టిని ఆరాధించేవాళ్ళం, ఆంజనేయ భక్తుణ్ణి, సినిమాలు చూస్తూ, సినిమా పాటలు పాడుతూ జీవితాన్ని అలా గడిపేశాం. పూర్వం ఆ అజ్ఞాన దశలో, తెలిసి తెలియని ఆ దినాలలో, యేసయ్య గురించి సరిగ్గా ప్రకటన చేయలేనటువంటి ఆ దినాలలో సమయం అంతా వ్యర్థమైపోయింది. దేవుడు గొప్పవాడని, పరిశుద్ధుడని, మహనీయుడని, సృష్టికర్తని, పూజనీయుడని, సర్వశక్తి కలిగినటువంటి దేవుడని ఎరుగున్న తర్వాత వాక్యంలో చెప్పినట్లుగా యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకున్నాను. స్తోత్రం కలుగును గాక. రుచి చూస్తే విడిచిపెట్టలేమండి. అది ఎంత ఖరీదైనా, అది రుచి కలిగిన పదార్థం అయితే దాన్ని కొనుక్కొని మనం స్వీకరిస్తాం. దానికంటే జుంటె తేనె దారుల కంటే దేవుని వాక్యము మధురమైనది. స్తోత్రం కలుగును గాక. మధురమైన దేవుని వాక్యమును మనం అనుభవిస్తూ, తింటూ, భుజిస్తూ, నెమరు వేస్తూ, బలపడుతూ, దేవుని అభిషేకం పొందుకుంటూ మనము ప్రభు దగ్గరికి చేరాలి అంటే మనకేమి రావాలి? వయస్సు రావాలి. నాన్నగారు జ్ఞాపం చేసుకున్న మాట మీరు మర్చిపోవద్దు. వయస్సు రావాలి. ఇప్పుడు మన వయసు 30, 40, 50, 60, 70 అవ్వచ్చు భౌతికంగా, శారీరకంగా. కానీ క్రీస్తులో మనం ఏమవ్వాలంటే వాక్యము అర్థం చేసుకునే వయసు, వాక్యానుసారంగా జీవించే వయసు, దైవజనుని భారాన్ని అర్థం చేసుకునే వయసు. ఇందా చెప్పారు కదా, కోటాలు ఎందుకు పెడతామంటే ఖాళీగుండా, డబ్బులు ఎక్కువయ్యా, సంఘాన్ని బలపరచాలి, సువార్త ప్రకటించాలి, ఆత్మాభిషేకంతో నింపబడాలి, వైరాగ్యం కలిగి ఉండాలి, ప్రార్థనా జీవితం కలిగి ఉండాలి, లోకంలో నుండి వేరవ్వాలి, పరిశుద్ధతలో సంఘం పెరగాలి అని దైవజనుడు భారం కలిగి ఇలాంటి కూడికలు ఏర్పాటు చేస్తూ ఉంటాడు. స్తోత్రం కలుగును గాక.
అంటే ఈ కూడికల్లో మనం ఏమవ్వాలంటే అభిషేకంతో నింపబడాలి, దినదినము నూతనపరచబడాలి, పరిపక్వతలోనికి రావాలి. కోడి పిల్ల బయటికి రావాలంటే ఆ గుడ్డులో పిల్ల ఎన్ని రోజులు ఉంటుంది తెలీదా? అదిగో పెద్ద 21 రోజు. అది పొదిగిన వెంటనే రాదు కదా, ఆ గుడ్డు పెట్టిన వెంటనే పిల్ల బయటకు వచ్చేది కదా. 21 రోజు అందులో పెరిగి 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 పిండమై అలాగూ ఆ పరిపక్వమై అవయవాలు అలా పెరిగి 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 21 రోజుకు గుడ్డు బద్దలు కొట్టుకుని పేడును 20 అది 21 రోజు ఆ వెట్ట కలిగి ఉంటే అది గుడ్డుపై పెచ్చి బద్దలు కొట్టుకుని బయటకు వస్తుంది. ఆ వెచ్చదనమే ఈ కోటాలు. స్తోత్రం చెప్పండి. పరిశుద్ధాత్మ పొందుకోవడానికి, దేవునిలో జీవాత్మను పొందుకోవడానికి వెట్ట కలిగే కోటాలన్నమాట ఇవి. ఆ గుడ్ల మీద కోడి అలా లేకపోతే పిల్ల బయటికి రాదు కదా, వేడి వెట్ట. అదే ఇప్పుడు అభిషేక ఆరాధన కూడికి ఎందుకు పెట్టాలంటే సంఘం రేపబడాలి. స్తోత్రం చెప్పండి. సంఘం మండించబడాలి. కృతజ్ఞత కూడికి పెట్టుకోవచ్చు కదా, ఉపవాస కూడికి పెట్టుకోవచ్చు కదా. అభిషేక కూడికన్న టైటిల్ ఎందుకు పెట్టారంటే నీవు పరిపక్వత చెందాలి, దాన్ని రూపాంతరం చెందాలి. స్తోత్రం చెప్పండి అందరూ కూడా. ఆ మెట్టు నూతన బలములోకి రావాలి. యెషయా గ్రంథం 40:31 ప్రకారం మీరు చదవకలొద్దు. యెహోవా కొరకు ఎదురు చూసేవారు శక్తి, బలము, ఆరోగ్యం, శక్తి, ఆనందం, అభిషేకం, ప్రార్థనా జీవితం, వాక్యపు అనుభవం, పరలోకపు అనుభవం. స్తోత్రం కలుగును గాక. ఈ అనుభవాలన్నీ ఎవరిలో ఉన్నాయో వాళ్లకు వాక్యపు రీతిగా వాళ్ళకు వయసు వచ్చినట్టు లెక్క. స్తోత్రం కలుగును గాక. దైవజనులు అన్నట్లుగా 10 మంది కూటానికి వెళ్ళారు, 10 మంది సిద్ధులు పెట్టుకెళ్ళారు, 10 మంది పైకి వెళ్ళిపోదాం అనుకున్నారు, 10 మంది ఎదుర్కొందాం అనుకున్నారు. కానీ సిద్ధపడిన వాళ్ళు 5గురే. మరి 5గురు అంటే వాళ్ళలో నిర్లక్ష్యం, నిర్జీవం. ఆ అంగడలో కొనుక్కుందాములే అనుకున్నారట. ఎంత సోమరితనం అండి. చాలామందికి చేత్తో బైబిల్ పట్టుకుని రావడానికి కూడా అంత ఇబ్బంది అయిపోయింది. ఇప్పుడు సెల్ ఫోన్లో చూసేస్తారు. సెల్ ఫోన్లో చూసినా చేతిలో ఏముండాలి? పరిశుద్ధ గ్రంథం. స్తోత్రం కలుగును గాక. దేవుడు అంటున్న మాట ఏంటంటే నేను పరిశుద్ధుడను, నా పిల్లలైన మీరు కూడా పరిశుద్ధులై ఉండాలి. దేవుని మనస్సు కలిగి ఉండాలి, దేవుని ఉద్దేశం కలిగి ఉండాలి, దేవుని సంకల్పం ఏమిటో ఎరిగి ఉండాలి సంఘం. అదే పరిపక్వతలోనికి రావడం. స్తోత్రం కలుగును గాక. దైవజనుల్లో ఉండి దేవుడు మాట్లాడుతున్న ప్రతి మాటను అర్థం చేసుకొని ఆ మాట నా కొరకే, ఆ మాట మా కుటుంబం కొరకే, ఆ మాట నా బిడ్డ కొరకే, మా కొరకే అనుకుని మనం ఏం చేయాలంటే నొచ్చుకొని బాధపడక, నొచ్చుకొని బలము పొందుకొని. అలనాడు పేతురు గారి ప్రసంగానికి ఒక్కరోజు 3000 మంది మారిపోయారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, సంఘం ఆధ్యాత్మికతలోనికి, పరిపక్వతలోనికి, పరిశుద్ధతలోనికి ఎప్పుడైతే వస్తుందో అలాంటి సంఘమే, అలాంటి కన్యకే, అలాంటి వధువే, అలాంటి వయసు వచ్చినటువంటి ఆ కన్యకా సంఘము ఆయన్ని ఎదుర్కొంటుంది. అలా సిద్ధపడి ఉండాలి. అలా సిద్ధపడడం కొరకే దైవజనులు ఇలాంటి కూడికలు ఏర్పాటు చేస్తూ ఉంటారు. పరిశుద్ధాత్మ కూడికలని వచ్చే నెలలో మాకు పరిశుద్ధాత్మ అభిషేక ఆరాధన కూడికలని జరుగుతాయి 3 రోజులు. ప్రతి సంఘములో సంఘం ఉజ్జీవించబడాలి, సంఘం రేపబడాలి, సంఘం మన్నించబడాలి, సంఘం ఉజ్జీవంలోనికి రావాలి. స్తోత్రం కలుగును గాక. ఉజ్జీవ కూటములు అని పెడతారు. వాస్తవానికి అక్కడ అంత ఉజ్జీవం దొరకదేమో. సంఘములో మేడగది అనుభవం కలిగి ఉంటే, ప్రార్థనా జీవితం కలిగి ఉంటే తప్పనిసరిగా మనం ఉజ్జీవించబడతాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, స్తోత్రం కలుగును గాక. ఉజ్జీవం ఎలా వస్తుందయ్యా అంటే వాక్యము నిన్ను తాకినప్పుడే. వాక్యము తెలిస్తే సరిపోదు, వాక్యం ఎరిగితే సరిపోదు, బైబిల్ అంతా చదివేస్తే సరిపోదు. మనము ఆయనలో ఏకమై ఉండాలి. యోహాను సువార్త 15:7 అంటారు, నా మాటలు మీ యందును మీరు నా యందును నిలిచి ఉండిన ఎడల మీకేది ఇష్టమో అడగండి, నేను ఇస్తాను. నిలిచి ఉండాలి కదా. మరి చిన్న చిన్న తుఫాన్లు, చిన్న చిన్న గాలివానలు వచ్చినప్పుడు మనం తొట్టిల్లిపోతే ఎలాగా? సమస్య వచ్చినప్పుడు తొట్టిల్లిపోతే ఎలాగండి? సమస్య వచ్చినప్పుడే ప్రభువులో నిలిచి ఉండాలి. స్తోత్రం చెప్పండి. ఇంకా పిల్లలు పాడారు కదా, అంతా నా మేలుకే, ఆరాధన యేసుకే.
ఆరాధన ఆపను, స్తుతించుట మానను. అంటే మనం పాడడం వరకు కాదు, క్రియారూపంలో ఉండాలి. స్తోత్రం చెప్పండి. మాటతో కాదు, క్రియతో. బైబిల్లో దేవుని పిల్లలు అంటారు, మేము అబ్రహాం సంతానమే. ఎస్, అబ్రహాం సంతానమే. దేవుడు అంటాడు, కాదని నేను అన్నగాని అబ్రహాముకున్న క్రియలేవి? బైబిల్ ఏమంటుంది? క్రియలు లేని విశ్వాసం మృతతుల్యం, మృతమైనవి, చచ్చిపోయినవి. దేవుడు ఉన్నాడని మనం నమ్ముతున్నాం. బైబిల్లో ఒక మంచి మాట ఉంటుంది, అలాగున్న దెయ్యములు కూడా నమ్మి వణుకుతున్నాయి. దేవుడు ఉన్నాడని మనం చెప్పడం ఏంటి? అన్యజనులు కూడా దేవుడు ఉన్నాడని చెప్తారు. యేసు ప్రభు గురించి మాకు తెలుసండి, ప్రార్థన చేయండి మా గురించి అంటారు. మనకే తెలుసు, వాళ్ళకే తెలుసు, దెయ్యములకు కూడా తెలుసు దేవుడు ఉన్నాడని. ఇందులో ఏమర్థమైంది మనకి? దేవుడు ఉన్నాడని అందరికీ తెలుసు. ఆయన్ని ఎరిగి ఉండి ఆయనలో ఉన్నటువంటి గుణ లక్షణాలు, అనుభవాలు పొందుకొని వాటిని అనుసరించి నడుస్తున్న వాళ్ళు మాత్రమే ఆయన పిల్లలు. స్తోత్రం చెప్పండి. దేవుని శక్తిని మనం కలిగి ఉండాలండి. మనము లోకమునకు వెలుగై ఉన్నాం. కొండ మీద ఉన్న పట్టణం అది మొరుగై ఉండదు, బాహాటముగా ఊరంతా కనబడుతుంది. మనం రోషము కలిగిన వారి వలె పరిశుద్ధతలో ఉంటూ దేవుని వాక్యాన్ని నమ్మి విశ్వసించి దేవుని దైవజనుడి సమక్షంలో పెరుగుతూ ప్రార్థనాపూర్వకంగా ఉంటూ ఆయన పిల్లలమని చెప్పుకుంటూ ఒకవేళ క్రియారూపంలో మనం చూపించకపోతే, ప్రియమైన దేవుని బిడ్డలారా, మృతమైన వారమే. అందులో ఒక శరణం మనం పాడితే, చల్లగానైన ఉండు, వెచ్చగానైన ఉండు, నులు వెచ్చని స్థితి ఎలా సోదరా. చల్లగానైన ఉండు, వెచ్చగానైన ఉండు, నులు వెచ్చని స్థితి ఎలా సోదరి. వాని క్రియలకు జీతమిచ్చదనన్నాడు, వాని క్రియలకు జీతమిచ్చదనన్నాడు. యేసు అన్న మాటను మరచిపోకుమురన్న, యేసు అన్న మాటను పాడండి. జీవించుచున్నావన్న పేరు ఉన్నది, మృతుడవే నీవు మృతుడవే. జీవించుచున్నావన్న పేరు మాత్రమే, నీవు మృతుడవే. ఏ స్థితిలో నుండి పడిపోతివ నీవు జ్ఞాపకము చేసుకొని మారు మనసు పొంది ఆ మొదటి క్రియలు చేయుమురన్నా, ఆ మొదటి క్రియలు చేయుమురన్నా. దేవునికి స్తోత్రం. మొదటి క్రియలు. బాప్తిసం పొందిన ప్రారంభ దినాల్లో నేను అరుగు మీద, ఆ పంచని ఉంటుంది, అరుగు పక్కనే పంచ కింద ఉంటుంది, అప్పుడు తాటకిల్లు, అక్కడ కూర్చొని అరుగు మీద కూర్చొని తెగ చదివేసేవాడిని బైబిల్. బాప్తిసం పొందిన ప్రారంభ దినాల్లో. అంటే బయట కూర్చుని ఎందుకు చదివాళ్ళు? అవి వీడు తెగ చదివేస్తున్నాడని చూడాలలో. అలాగే చదివేసేవాళ్ళు. రాను 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 మనం నిర్లక్ష్యంలోనికి వెళ్ళిపోతాం. స్తోత్రం చెప్పండి అందరూ కూడా. లేదు, మొదటిలో ఏ ఉద్యమం ఉందో, ఆరంభంలో ఏ శక్తి కలిగి ఉన్నావో, ఆరంభంలో ఏ ఉపదేశ క్రమంలో ఉన్నావో, అది రాను 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 పెరగాలే కానీ తరిగిపోకూడదు. ఇప్పుడు చూడండి, భౌతికంగా మనం ముందు చిన్న తాటకిల్లు అనుకోండి, దాన్ని తీసి ఏం చేస్తాం? ఒక రేకు షెడ్ వేసుకుంటాం, కొంచెం పెరుగుతాం. ఇంకో 4-5 సంవత్సరాలు పోయిన తర్వాత మరలా రేకు షెడ్ తీసేస్తాం. ఏమేస్తాం? చెప్పట్లేదు మీరు? బిల్డింగ్ వేసుకుంటాం. మరలా ఒక 5 సంవత్సరాలు పోయిన తర్వాత మరలా దాని మీద ఏం చేస్తాం? ఇంకొక స్టెప్. ఎలా పెరుగుతున్నాం చూడండి. అలాగే ఆత్మలోనూ ఎదగాలి. స్తోత్రం చెప్పండి. ఒకవేళ భౌతికంగా నువ్వు ఎదగకపోయినా, ఆ గుడిసులోనే ఉన్నా, బిల్డింగ్లోనే ఉన్నా, స్టేర్ అయ్యకపోయినా, రేక్ షెడ్లోనే ఉన్నా, భక్తి విశ్వాసంలో మాత్రం నువ్వు పెరుగుతూనే ఉండాలి. దాన్నే పరిపక్వతలోనికి రావడం అంటారు. స్తోత్రం కలుగునుగాక. రోజులు గడిచిపోతున్నాయి, దినాలు గడిచిపోతున్నాయి, సంవత్సరాలు వెళ్ళిపోతున్నాయి. ప్రియమైన దేవుని బిడ్డలారా, కాలము నెరిగి బ్రతకాలి అంటాడు. కాలము నెరిగి బ్రతకాలి. భయంకర దినాలున్నాయి,
రాకడ సమీపముగా ఉంది, సంభవాలు సూచనలు జరుగుతున్నాయి. మరి పరిశుద్ధతలోనికి రాలేవా? పరిశుద్ధుడిగా మార్చబడలేవా? పరిశుద్ధత లేకపోతే ప్రభువుని చూడలేవు, చేరలేవు కదా. ఆ పూర్వపు అజ్ఞాన పరిస్థితుల్లో జరిగిన కార్యాలు ఎందుకు జ్ఞాపం చేసుకుంటూ ఉంటారు? క్రైస్తవుల్లో ఆచారాల అలవాట్లు ఉన్నాయంటారా, లేవంటారా? మీరే చెప్పాలి. ఉన్నాయా? 2 సందర్భాల్లో క్రైస్తవుడు పడిపోతాడు, ఎంత ప్రార్థనాపరుడైనా. కొంతమంది, అందరూ కాదు. ఎప్పుడు? పెళ్లి చేసినప్పుడు, ఇల్లు కట్టినప్పుడు. పెళ్ళికి ముహూర్తం పెట్టడానికి ఎక్కడికి వెళ్తారు విశ్వాసులు? పెట్టించుకుంటాకి పంతులు గారి దగ్గరికి. ఆ పంతులు గారు ఏమన్నాడంటే, ఇటీవల కాలంలో ఒక పాస్టర్ గారు, ఏంటయ్యా పాస్టర్ గారు, మీ వాళ్ళు వచ్చి మా దగ్గరికి వస్తున్నారేంటి? మా వాళ్ళు ఈ గుడులు వేసి సేవకులు అయిపోతుందంటే సిగ్గు రావాలి కదా విశ్వాసికి. మా పాస్టర్లు అందరూ ఈ అర్చన కార్యక్రమాలు విడిచిపెట్టి, ఈ గుడులు విడిచిపెట్టి దేవుని సేవ అంటూ గొప్ప సేవ చేస్తున్నారు. మా 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 బ్రాహ్మణ్స్, మా వాళ్ళు. మీ వాళ్ళేమో ఫలానా 11ంటికి టైం పెట్టండి, ఏ టైం ఇంట్లోకి వెళ్ళాలో, ఏ టైం పెళ్లి చేయాలో పెట్టండి, మా దగ్గరికి వస్తున్నారండి అన్నాడంట. ఏమైపోవాలి? అన్ని ఆచారాలు, ఇంకా అన్ని ఆచారాలు, లోక సంబంధమైన కార్యాలు, చీకటి కార్యాలు, పాప కార్యాలు, భూ సంబంధమైన కార్యాలు, లోక కార్యాలు క్రైస్తవుడు జరిగిస్తున్నాడంటే ఇంకా ఏమి రాలేదు వాడికి? వయస్సు రాలేదు. స్తోత్రం చెప్పండి. బైబిల్లో ఒకళ్ళు అంటారు, వాడికి కళ్ళు వచ్చిన తర్వాత కొంతమంది వచ్చి అడుగుతారు, వీడు ఎలా బాగుపడ్డాడు అని. వారు అమ్మ నాన్న అంటారు, వాడు వయసు వచ్చిన వాడు గనుక వాడినే అడగండి, వాడు చెప్తాడు. ఎవరు స్వస్థపరిచారో, ఎవరు బాగు చేశారో, ఎవరు ముట్టారో, ఎవరు తాకారో చెప్పగలిగిన ఈడు వయసు వాడికి వచ్చింది. వాడినే అడగండి. యూదులకు భయపడిపోయి వాడిని అడగండి చెబుతారు. వాడికి వయసు వచ్చింది. ఈరోజు ప్రియ దేవుని బిడ్డ, క్రీస్తులో మనకు వయసు రావాలి, ప్రార్థన అనుభవంలో వయసు రావాలి, దేవుని గురించి ఆరాధించే విషయంలో వయసు రావాలి, అభిషేకం పొందే ఆ కృపను బట్టి మనం వయసు రావాలి. స్తోత్రం కలుగునుగాక. భౌతికమైన ఎదుగుదలతో పాటు ఆత్మ సంబంధమైన ఎదుగుదల ఇంకా రెట్టింపు అవ్వాలి. మనం ప్రార్థన చేసినప్పుడు ఏమంటాం? 30 దంతులు, 60 దంతులు, 100 అంతులు. చూడండి స్టెప్ బై స్టెప్ ఎలా ఉంది. 30, 60, 100. బెర్క్మన్స్ గారు పాడుతూ ఏమంటారంటే, పాదాల కొలత సరిపోదయ్యా, మొకాల లోతు సరికాదయ్యా, పాదాల కొలత సరిపోదయ్యా, మొకాల లోతు సరికాదయ్యా, ఈతలో ములిగి తేలాలయ్యా, ఈతలో ములిగి తేలాలయ్యా, తేలి తేలి ఆడాలయ్యా, కొట్టాలి, తేలి తేలి ఆడాలయ్యా, రండయ్యా బోధకుడా రండయ్యా, పాడండి గట్టిగా. ఎండని జీవ నదిలాగా, ఎండని జీవ నదిలాగా, జీవజలమా ఆత్మనాథుడా, ఎండని నదిలాగా రండి బోధక, జీవజలమా ఆత్మనాథుడా, ఎండని నదిలాగా రండి బోధక, ఒడ్డున చెట్లు విస్తారముగా, పండ్లు ఇవ్వాలి ధారాళముగా, ఒడ్డున చెట్లు విస్తారముగా, పండ్లు ఇవ్వాలి ధారాళముగా, ఔషధం అవ్వాలి ఆకులన్నీ, ఔషధం అవ్వాలి ఆకులన్నీ, ఆహారం అవ్వాలి పండులన్నీ, ఆహారం అవ్వాలి పండులన్నీ. కొడు రండయ్యా బోధకుడా, రండయ్యా బోధకుడా, ఎండని జీవ నదిలాగా, ఎండని జీవ నదిలాగా, జీవజలమా
ఆత్మనాథుడా ఎండని నదిలాగా రండి బోధక, ఎండని నదిలాగా రండి బోధక. యేసుక్రీస్తు ప్రభు ఒక జీవజలపు నది. స్తోత్రం చెప్పండి. ఆ నదిలో నువ్వు ములుగుతూ, తేలుతూ, ఆడుతూ, పాడుతూ, అభిషేకంతో నింపబడుతూ, కృపావరములతో నింపబడుతూ, దేవుని ఆత్మచేత నింపబడి నువ్వు ఒక ఆత్మలో మండుచున్న దీపము వలె ఉండాలి. స్తోత్రం కలుగునుగాక. చూడండి, ఒక పొయ్యి మీద ఒక పాత్ర పెట్టి చుట్టూ పుల్లలు పెడతారు. పుల్లలు పెట్టినప్పుడు, ఎక్కువ పుల్లలు చుట్టూ పెట్టినప్పుడు ఏమవుతుంది? ఆ మంట అగాండం అవుతుంది. ఒక 100 మంది తినే కూర ఆ మంటకి వండగలం. ఒక పుల్ల పెట్టామనుకోండి, ఒక గ్లాసు నీళ్ళు కాసుకోగలం. నేను అంటున్న విషయం ఏంటంటే, ఈ కూడికలు ఎందుకంటే ఇవి ఎగదోసే కూడికలు. ఎగదోసే కూడికి అంటే నిన్ను ఆ పుల్లలన్నీ మండుతున్నప్పుడు మంట బయటకు వచ్చేస్తుంది, పుల్ల ఆరిపోద్ది. మరలా వంట మేస్త్రి ఏం చేస్తాడు? ఆ పుల్లని చుట్టూ తిరిగి ఎగదోస్తాడు. అప్పుడు మరలా ఏమవుతాయి? పుల్లన్నీ ఒక దగ్గరికి వచ్చి మంట ఎక్కువవుతుంది. స్తోత్రం చెప్పండి. మీరు చల్లారిపోతున్నప్పుడు, వేరుగా జీవిస్తున్నప్పుడు, లోకంలో ఉన్నప్పుడు, వాక్యానుభవంలో లేనప్పుడు, మాట వినలేనప్పుడు, అలా తిరుగుతూ ఉన్నప్పుడు, దైవజనుడు ప్రార్థనాపూర్వకంగా ప్రేరేపించబడి కూటం పెట్టి మిమ్మల్ని ఏం చేస్తాడంటే ఒక దగ్గరికి తెరిచి మంట మండేటట్లు చేస్తాడు. స్తోత్రం చెప్పండి. అప్పుడు నువ్వు అభిషేకం పొందుకుంటావు. అభిషేకమైన ఆయన, అభిషేకమైన ఆయన, అభిషేకమైన ఆయన అంటే ఆయన ఇప్పుడు అభిషేకం పొందుకోవాలి అంటే ఏ క్వాలిటీ మనలో ఉండాలో, ఏమండి, ఏ క్వాలిటీ మనలో ఉండాలో, ఏ పరిశుద్ధత మనలో ఉండాలో, పొందుకోవడానికి ఏ అర్హతలు ఉండాలో అవి ఉంటే మనం పొందుకోగలం. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఒక ఎమ్మెల్యే అయ్యాడంటే ఆయనకు అర్హతలు ఉన్నాయి. ఓట్లు వేశారు, గెలిచాడు, మెజార్టీ వచ్చాడు, ఆయన ఎమ్మెల్యే. ఇంకా నేను ఎమ్మెల్యే అని చెప్పుకోనక్కర్లా. ఎందుకని? అతడు గెలిచాడు, అతడు ఎమ్మెల్యే. మనమే అంటాం ఆయన్ని, ఎందుకని గెలిచాడు, అర్హతలు కలిగిన వాడు. ఈరోజు నేనంటాను, మనం ఆరాధించే దేవుడు, నేను ప్రకటించే దేవుడు అర్హతలు కలిగిన వాడు దేవుడు అని పిలిపించుకోవడానికి చేతులెత్తి దేవునికి స్తోత్రం చెప్పండి. ఒకప్పుడు నేను ఆరాధించిన దైవం అది దేవుడు కాదు. నేను ఆరాధించేది దేవుడు కాదు. నేను యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకున్నాను. ఆయన భూమి ఆకాశమును సృజించిన యెహోవా. వేదాల్లో ఒక మాట ఉంటుంది, అదేంటే ప్రజాపతి దేవేభ్యం ఆత్మానం యజ్ఞం కృత్వా ప్రాయశ్చిత్. మనందరి కొరకు ఆయన సిలువలో ప్రాయశ్చిత్తం చెల్లించాడు. ప్రాయశ్చిత్తార్థ బలిగా, పాప పరిహారార్థ బలిగా మన కొరకై ఆఖరి రక్తపు బొట్టు వరకు కార్చేశాడు. ఒక రక్తపు బొట్టు కూడా మిగిల్చుకోకుండా. దానికి మనం ఒక 40 రోజులు ఏడిస్తే సరిపోద్దా? ఒక సంవత్సరం ఏడిస్తే సరిపోద్దా? అసలు విచిత్రం ఏంటంటే ఆయన చెప్పింది చేయట్లేదు, సంఘం చెప్పంది చేస్తున్నారు. ఆయన సిలువలో ఒక మాట ఏమన్నాడు? అమ్మలారా, అయ్యలారా, నా గురించి మీరు ఎవరి గురించి ఏడవాలి? మా కోసం, మా పిల్లల కోసం, మా కోసం, మన పిల్లల కోసం, మన కోసం, మన పిల్లల కోసం. ఎక్కడ భక్తిలో లేకుండా పోతామో, చీకటిలో నశించిపోతామో, లోకానుసారంగా తిరుగుతామో, అన్యాచారాలకు వెళ్ళిపోతామో, చెడ్డ అలవాట్లకు వెళ్ళిపోతారో పిల్లలు అని వాళ్ళ గురించి రేయి మొదటి జామున లేచి వారి కొరకు నీళ్లు కుమ్మరించినట్లు కుమ్మరించి ప్రార్థన చేసి వారిని రక్షణలో నడిపించండి, అందుకే ఏడవండి అన్నాడు ఆయన. కానీ మనం చేసేది కొన్ని సంగతులు రివర్స్గా ఉంటుంది. లోకానుసారమైనటువంటి భక్తితో కూడినదైనట్లుగా కనబడుతుంది. అదే చదివారు మీరు. మొదటి పేతురు 1:14 ఆ 3వ లైన్లో ఉంటుంది అనుకుంటా. ఆ అజ్ఞాన దశలో, ఆ పూర్వపు దినాల్లో, ఆ చీకటి కార్యాలు మరలా మీరు వాటిని జ్ఞాపం చేసుకోకండి. ఆ లైన్ ఒక్కటి చదవమ్మా. పూర్వపు అజ్ఞాన, మీ పూర్వపు అజ్ఞాన దశలో మీకుండిన అది ఆశలు, లోకాశలు, జీవపు డంబం, నేత్రాశ, చూసింది ఆశించాలి, శరీరాశ, నేత్రాశ, జీవపు డంబం. గొప్ప ప్రవక్త కూడా ఎందుకో ఆ ఆశలో పడిపోయాడు.
గొప్ప ప్రవక్త. ఆశలో పడిపోయాడు. లోకం ఆశ చూపిస్తుంది, సాతానుగాడు ఆశ చూపిస్తాడు, ఎర్ర చూపిస్తాడు, వల వేస్తాడు, ఉరివగ్గుతాడు. అందుకే ఒక భక్తుడు ఇలా పాడాడు, ఉన్నావు పాపపు పడగ నీడలో, నీ అంతము ఘోర నరకము, యువక అది ఏ నిత్య మరణము, కలవంటిది నీ జీవితం కడు స్వల్పకాలము, యువక అది కాలు జారే స్థలము, ఉన్నావు పాపపు పడగ నీడలో, నీ అంతము ఘోర నరకము, యువక అది ఏ నిత్య మరణము. దేవునికి స్తోత్రం. సాతానుగాడు నీ కూడా వస్తూ ఉన్నాడు, వల వేస్తూ ఉన్నాడు, ఉరువక్కుతున్నాడు. నిన్ను ఎలాగైనా పట్టాలని వాడి నీడలోనే నడుస్తున్నావు, నిన్ను కాటేయాలని. కన్నా దేవుడు నిన్ను తప్పిస్తూ ఉన్నాడు. స్తోత్రం చెప్పండి. నిన్ను కాపాడుతూ ఉన్నాడు, నిన్ను రక్షిస్తూ ఉన్నాడు, నీకు కాపుదలగా ఉన్నాడు. నీవు ఆయన బిడ్డవు. నశించిపోవడం ఆయనకి ఇష్టం లేదు, అన్ని ఆచారాల్లో ఉండడం ఆయనకి ఇష్టం లేదు. లోకము నుండి వేరై జీవించాలి మనం. స్తోత్రం చెప్పండి. వేరే జీవించాలి. నీళ్ళలో పడవ ఎంత దూరం వెళ్ళినా ప్రమాదం ఏమీ లేదు. నీళ్లు పడవలోకి వస్తే ప్రమాదం. మీకు సముద్రం దగ్గర, మాకు గోదావరి దగ్గర పడవలు, బోట్లు ఇవన్నీ చూస్తూనే ఎంత లెక్కైనా వెళ్ళిపోనివ్వండి, ప్రమాదం ఏమీ లేదు. నీళ్లు కాస్త లోపలికి వస్తేనే ప్రమాదం. ఒకరోజు ప్రయాణం చేస్తూ ఉంటే నదిలో తుఫాను పెద్దది రేగగా యేసుక్రీస్తు వారు అమరమున నిద్రించుచుండగా వీళ్ళలో ఒక కలవరం, చచ్చిపోతామేమో. తెడ్డి పట్టేవాడు పడుతున్నాడు, చొక్కాను పట్టేవాడు పెట్టాడు, నీళ్లు తోడేవాడు తోడుతున్నాడు. వాళ్ళ ప్రయత్నాలన్నీ విఫలమైపోయిన తర్వాత అప్పుడు ఆయన లేపుతున్నారు. అయ్యో మేము నశించిపోతున్నాం, మీకు చింత లేదా? అప్పుడు ప్రభు ఒక మాట అన్నారు. ఏమన్నారు? అల్ప విశ్వాసులారా, సమస్తమును సృష్టించిన దేవుణ్ణి నేనుండగా ఎందుకు మీకు కలవరం? అల్ప విశ్వాసం అని అప్పుడు దేవుడు ఒక మాట అన్నాడు. ఏ గాలి ఆగు, సముద్రమా నిమ్మలమైపో. సువిశాల ప్రపంచమంతటిని కూడా నోటి మాట సెలవు చేత సృష్టించిన మహా గొప్ప దేవుడు. ఆయన ఆజ్ఞాపిస్తే ఏదైనా లోబడవలసిందే. స్తోత్రం చెప్పండి. గాలి ఆగిపోయింది, సముద్రం నిమ్మలమైపోయింది. అప్పుడు శిష్యులు ఏమంటున్నారంటే, ఒరే గాలి ఆగిపోయింది ఈయన మాటకి, సముద్రము నిమ్మలమైపోయింది, అసలు ఈయన ఎవరని కూడా ఉన్నారు? ఎవరని వెంబడిస్తున్నారు? ఎవరని ఆయన పెట్టింది తింటున్నారు? ఎవరైనా అద్భుతాలు చూస్తున్నారు? ఇన్ని అనుభవాలు కలిగి ఉన్నా వాళ్ళకి ఇంకా ఈయన ఎవరో అర్థమవ్వలేదు. స్తోత్రం చెప్పండి. అదే వయసు రాలేని అనుభవం. ఇంకా వయసు రాలేదు వారికి. సర్వశక్తి కలిగిన దేవుడు కదా ఆయన. నోటి మాట సెలవు చేత గాలిని, సముద్రాన్ని నిమ్మలపరిచేశాడు. ఎంత గొప్ప దేవుడు, ఎంత పరిశుద్ధుడు, ఎంత శక్తిమంతుడు అని అర్థమవ్వలసిన వాళ్ళు అర్థమవ్వట్లేదు. వాళ్ళకి ఈయనెవరో. ఈరోజు నేటి సంఘం, కొన్ని సంఘాలు అలాగే ఉన్నాయి. నిద్ర వచ్చే వాళ్ళందరూ దేవుని స్తోత్రం చెప్పేదాం. హల్లెలూయా. ఇప్పుడు వచ్చారు మీరు, అప్పుడే వెళ్ళిపోదామని నిద్ర వచ్చేస్తుంది మీకు. ఒక ఆయన ఇప్పుడు పాత పాట ఒకటి మళ్ళీ రాశాడు. మరి ఎవరు రాశారు? ఆదివారము నాడు గుడికి వస్తారు. డమ్ము పక్కెట్టుకో, నా పనంతా డమ్ముతో ఉంటుంది. నేను ఎక్కడ సభకి వెళ్ళినా, కూటానికి వెళ్ళినా, ఆర్కెస్ట్రా వాళ్ళు ఇవాళ ఎవరన్నారనుకో, సచిన్ గారు వర్తమానం అయితే మేము బయటికి వెళ్తాకలేదు, అక్కడే ఉండాలి. ఆదివారము నాడు గుడికి వస్తారు, అందరితో పాటు కూర్చుని ఉంటారు. రెండోసారి పాడుతున్నాను కదా, పాడండి. పాటు కూర్చుని ఉంటారు. అతి శ్రేష్టమైన దేవుని వాక్యం, అతి శ్రేష్ట దేవుని వాక్యం
పీటరు గారెంతో బోధిస్తూ ఉంటే, మన పీటరుగా బోధిస్తూ ఉంటే హాయిగా గుడిలోనే కునుకేస్తుంటారు, హాయిగా గుడిలోనే కునుకేస్తుంటారు. ఎలా ఉన్నది నీ బ్రతుకు, ప్రభు రాకడకెగరాగలవా, పరలోకం చేరాగలవా, ప్రభు రాకడకెగరాగలవా, పరలోకం చేరాగలవా. స్తోత్రం. పోయిన వారం పాస్టర్ గారు నేను వైజాగ్ వెళ్ళాం. 4 కూటాల్లో మాట్లాడాను. కొంచెం వాటర్ ప్రాబ్లం అయింది, కొంచెం తేడా వచ్చిందంటే ఇంకేం కాదు. స్తోత్రం చెప్పండి. ఎలా ఎగరగలవు, ఎలా సిద్ధపడుతున్నావు, సిద్ధపాటులో ఏ రకమైన సిద్ధపాటు నీది, ఏ రకమైన అభిషేకం పొందుకున్నావు, ఏ వైరాగ్యం కలిగి ఉన్నావు, ఏ ఉపదేశంలో పెరుగుతున్నావు. నువ్వు ఒక మంట మండుతూ ఉండవలసిన ఒక వ్యక్తివి కదా ప్రియ దేవుని బిడ్డ. స్తోత్రం చెప్పండి. మండుతూ ఉండాలి, నువ్వు ఎప్పుడు కూడా ఆరిపోకూడదు. చాలామందికి ఎంత ఉజ్జీవంగా ఉన్నా నిర్జీవమే కనబడుతుంది, వాళ్ళలో చలనం లేదన్నమాట, శక్తి రేపబడట్లేదు, జీవధారలు ప్రవహించట్లేదు. స్తోత్రం కలుగును గాక. ఇంకొక మాట చదవండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 1-2 వచనాలు. త్వరగా ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 1-2 వచనాలు. మీ అపరాధముల చేతను పాపముల చేతను ఆయన మిమ్మును క్రీస్తుతో కూడా బ్రతికించెను. స్తోత్రం చెప్పండి. మీ విషయమేమో కానీ నేను నా పాపముల చేత, నా అపరాధముల చేత, నా చీకటి కార్యాల చేత, లోక కార్యాల చేత నేను చచ్చిపోయి ఉండగా క్రీస్తు స్వరూపములోనికి నన్ను రక్షించుకున్నారు. స్తోత్రం చెప్పండి. రక్షించుకున్నప్పుడు రక్షించుకున్న వాని గుణాతిశయములను ఎరిగి ప్రకటించక ఇంకా లోకంలో ఎందుకు పడిగిరుతాం? మనం లోకంలో ఎందుకు తిరుగులాడుతూ ఉంటాం? అన్యాక్రాంతమైన కార్యాల్లో ఎందుకు ఉంటాం? అవన్నీ చేయుటకు గతించిన కాలమే సరిపోయింది కదా. అన్యజనుల ఇష్టము నెరవేర్చుటకు గతించిన కాలమే సరిపోయింది. నేను ఎన్నో సినిమాలు చూసి, సినిమా పాటలు పాడి, లోక సంబంధమైన కార్యాలు చేసి, మొరలు కోలటం, భజనలు చేసి తిరిగాక ఆ సమయం అయిపోయింది. మరలా ఎందుకో సాతానుగాడు ప్రేరేపిస్తున్నాడు. నీ ఉద్యమం పాడు చేయడానికి, ప్రార్థనా జీవితం పాడు చేయడానికి, సాతాను పడగ నీడలోనికి నిన్ను రప్పించుకోవడానికి నువ్వు సంఘంలో బలపరచబడకుండా అవసరమైతే ఎదురు తిరిగే వాళ్ళు కూడా ఉంటారండి. దైవజనుడైన మోషే మీద 2 తిరుగుబాటు చేశారు. ఎంబరి అనేవాళ్ళు. తిరుగుబాటు స్వభావం, లోబడి ఉండరు, తిరుగుబాటు చేస్తూ ఉంటారు. 2 బడులు ఉన్నాయి, లోబడి, తిరుగుబడి. మోషే దగ్గర యెహోషువ గొప్ప నాయకత్వపు లక్షణాలు అతనికి ఎందుకు వచ్చాయంటే అతడు విధేయుడై దైవజనుడి దగ్గర పెరిగాడు. స్తోత్రం చెప్పండి. తండ్రి గారు ఏది చెబితే బిడ్డ అది చేశాడు. మన దేవుడైన యెహోవా మనకు ఏది చెబితే మనం అది చెయ్యాలి. ఫస్ట్ మాట మర్చిపోకండి, ఆయన పరిశుద్ధుడు, అలాగని మనం కూడా పరిశుద్ధులమై ఉండాలి. ఎప్పుడో చనిపోవలసిన మనం, ఒకసారి మీరు వెనక్కి వెళ్తే కరోనా 2020లో వచ్చిందా? 20లోనే కదా అమ్మా, 19 కరోనాలో ఎంతమంది కోటీశ్వరులు. మా ఊళ్ళో చాలా గొప్పతనవంతులు ఉన్నారు. చాలా కొన్ని కోట్లు ఇచ్చి బ్రతుకుదాం అనుకున్నారు. అవకాశం, మాస్కులు పెట్టుకోవడం, ఎన్నెన్నో ధరించుకోవడం, ఎంత భయంకరమో. పాజిటివ్ కేసు వచ్చిందనుకోండి, వాళ్ళ దగ్గరికి వెళ్ళడానికి కూడా భయం. 8 మంది పాజిటివ్ కేసు వాళ్ళ దగ్గరికి మాస్క్ పెట్టుకోకుండా వెళ్ళి ప్రార్థన చేసి వచ్చాను. వాళ్ళు రావద్దన్న. స్తోత్రం చెప్పండి. నా ఆజ్ఞ లేకుండా నీ తల నుండి వెంట్రుక కూడా రాలేదు. అలాగని జాగ్రత్త తీసుకోవద్దని కాదు, కానీ ఆ జాగ్రత్త ద్వారా నేను బ్రతికేస్తాను అనుకోవడం అవివేకం. అందుకే 120 కీర్తనలు ఏమన్నాడు? యెహోవా పట్టణమును కాపాడని ఎడల దాని కావలి కాయువారు మేలుకొని ఉండుట. ఒక వ్యక్తి తన ప్రాణాన్ని కాపాడుకోవడానికి గొప్ప సెక్యూరిటీ పెట్టుకున్నా దేవుని కృపా వ్యక్తి మీద లేకపోతే, ముఖేష్ అంబానీ లైన్లోకి వచ్చాడనుకో, ఎన్ని కార్లు వెళ్తాయి?
600 కార్లు ఉన్నాయి ఆయనకి. కార్లు ఏమన్నా ఒక 5 లక్షలు 10 లక్షలు దా ఒకటి, 2 కోట్లు 10 కోట్లు బంగారపు కార్లు. స్తోత్రం చెప్పండి. నేను అంటాను, ఆశీర్వాదం అంటే దేవుని అభిషేకంతో నింపబడి, దేవుని కృపావరములతో నింపబడి, ఏమీ లేకపోయినా ఆయనతో కొనసాగిపోవడమే ఆశీర్వాదం. స్తోత్రం చెప్పండి. ముఖేష్ అమ్మని దగ్గరికి వెళ్ళి, ఏమంటే దేవుణ్ణి నమ్ముకోండి ఆశీర్వదిస్తాడు అన్నాడు అనుకో ఎవరైనా, అప్పుడు ముఖేష్ అమ్మని గారు ఏమంటాడంటే, మరి పిచ్చోడా, నెలకి 80 లక్షలు కరెంటు బిల్లు కడుతున్నాను నేను. ఎంత? 80 లక్షలు కరెంటు బిల్లు నెలకి. ఏంటి ఆశీర్వాదం? యెహోవా తమకు దేవుడు కాగల జనులు ధన్యులు. మనం దేవుని కలిగి ఉన్నాం, మనం ధన్యులమండి. డబ్బున్న వాళ్ళు కాదు ధన్యులు, ఆస్తిపరులు కాదు ధన్యులు, అంతస్తులు కలిగిన వారు కాదు ధన్యులు, దేవుణ్ణి కలిగి ఉన్నవాడే ధన్యుడు. స్తోత్రం చెప్పండి. అటువంటి ధన్యతలో పెరుగుతున్నటువంటి మనము అభిషేకంతో నింపబడాలి, వైరాగ్యం కలిగి ఉండాలి, ప్రార్థనా జీవితం కలిగి ఉండాలి, రోషం కలిగి ఉండాలి, రేపబడుతూ ఉండాలి, మన్నించబడాలి, ఎదుగుతూ ఉండాలి. ఇంకో విషయం చెప్పనా, గొర్రెను కనాలి. కాపరి గొర్రెను కండు. గొర్రెను కనాలంటే అర్థం ఏంటి? నువ్వు విన్న జీవవాక్యము చేత పట్టుకుని మరొకరికి ఆ వాక్యం చెప్పాలి. నా దేవుడు గొప్పవాడండి, నాకు ఈ కార్యాలు చేశాడండి, మరణమైపోతున్న నన్నండి, శాపంలో ఉన్న నన్నండి, పాపంలో ఉన్న నన్ను నా ప్రభు రక్షించాడండి అని చెప్పి ఒక్కరినైనా మందిరానికి నడిపించగలిగిన సామర్థ్యములో నడిపించగల వయసు నీకు వచ్చిందా అంటున్నాడు దేవుడు. ఏదో వచ్చామండి, ఒక పాట పాడామండి, ఒక ప్రార్థన ఇచ్చేవారండి, లేకపోతే ఈరోజు పాట కూడా ఇవ్వలేదండి మా పాస్టర్ గారు నాకు. అలాగంటకు అవకాశం లేదు మీకు. ఎవరు వస్తే వాళ్ళకి పాట ఇచ్చారు ఇక్కడ నాన్నగారు. స్తోత్రం చెప్పండి. అది కాదు కదా భక్తి. పాట పాడినా పాడకపోయినా, ప్రార్థించినా ప్రార్థించకపోయినా, మనము క్రియలు కలిగి ఉండి, రోషము కలిగి ఉండి, రేపబడుతూ, మనం ఒకరోజు బలహీనులమే, చచ్చిన వారమే, వేరై ఉన్న వారమే, చీకట్లో ఉన్నాం, పాపములో ఉన్నాం, శాపములో ఉన్నాం, అంధకారంలో ఉన్నాం. మహాదేవుడు మనల్ని రక్తం ఇచ్చి కొనుక్కున్నాడు. స్తోత్రం చెప్పండి. నా రక్తం ఇచ్చి సంపాదించిన సంఘం అంటాడు ఆయన. జీవము గల సంఘం ఎలా ఉండాలి? ఎదుగుతూ ఉండాలి, ఎదుగుతూ ఉండాలి, ఎదుగుతూ ఉండాలి. 144వ కీర్తన 12వ వచనంలో మీరు చదవగలరు, టైం అయిపోతుంది. మా కుమారులు తమ యవన కాలమందు ఎదుగుచున్న మొక్కలు. ఒక మొక్క నాటామనుకోండి, మనం రోజు నీళ్లు పోసి మనం ఏం చూస్తామంటే, మొక్క నిగ్గనిగ్గలాడుతూ పచ్చదనంగా ఎదుగుతుంటే ఆ మొక్కను ఇలా నిమురుతాం. తల మీద చేసి ఎలా నిమురుతామో ఆ పచ్చదనం కలిగిన మొక్కను కూడా మనం ఏం చేస్తాం, అలా నిమిర్చి మొవ్వు చూస్తాం. అబ్బా, రోజు ఎదుగుతుంది. నగరానికి చెక్కబడిన మూల ఖమ్మముల వలె ఉండాలి, సంఘములో ఒక స్తంభములా ఉండాలి. స్తోత్రం కలుగును గాక. బలానమ్మకమైన మంచి దాసుడా అని అనిపించుకోవాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని నుండి మనకి ఆ మన్నన రావాలి. లోకములో ఘనతలు గౌరవాలు ఉన్నా లేకపోయినా పర్లేదు. లోకంలో ఘనతలు గర్వాలు ఉన్నా లేకపోయినా పర్వాలేదు, కానీ దేవుని నుండి మనం మెప్పు పొందాలి. స్తోత్రం కలుగును గాక. కొరింథీ పత్రికలో అంటాడు, ఇదిగో దేవుడు మెచ్చుకున్నవాడే యోగ్యుడు, మనుషులు మెచ్చుకున్నవారు యోగ్యులు కాదు. దేవుడు మెచ్చుకోవాలంటే మెచ్చుకోగలిగిన భక్తి మనం చెయ్యాలి, మెచ్చుకోగలిగిన భక్తి చెయ్యాలి. దేవునికి బాధ వచ్చేయమంటాడంటే, మీరు ద్విమనస్కులు, అసలు మీ ప్రార్థన నేను విన్నాం అన్నాడు ఆయన. మీరు ప్రార్థన చేసినా నేను విన్నాం అన్నాడు బైబిల్లో. ఎక్కడ? బైబిల్లోనండి అంటారు మీరు. బైబిల్లోనే ఎక్కడ? యెషయా 1:14 చూడండి, త్వరగా చదివండి అన్నమాట. యెషయా గ్రంథం 1:14. ఇంచేపా అయిపోతుందట టైం. ఉత్సవములను, హేయములు, బాధాకరములు సహింపలేక విసిగి ఉన్నాను. మీరు మీ చేతులు చాపినప్పుడు కనులు కప్పుకొందును. మీరు బహుగా రోధించి ప్రార్థన చేసినను వినను. విసిగిపోయాడట. లోక సంబంధమైన భక్తి చూసి, దైవజనుడి మాట విని లోబడకుండా, భయభక్తుల్లో పెరగకుండా, లోకంలో తిరుగుతూ, దేవాని చేతులు చాపుతూ, పాపము చేస్తూ చేతులు చాపుతూ,
లోకములో ఉంటూ ప్రార్థనలు చేస్తూ ఇలా ఉన్నటువంటి వాళ్ళ గురించి ఆయన చెప్పిన మాట ఏంటంటే, నేను విసిగిపోతున్నాను, మీరెంత బహుగా ప్రార్థన చేసినా నేను వినను. వినాలి, ఆయన ప్రార్థన వినాలి అంటే మనము వినేలాంటి ప్రార్థన చేయాలి. బైబిల్లో చాలామంది ప్రార్థన చేశారు, ఒక ఇద్దరు ప్రార్థన చేశారు. మనకు బాగా పరిచయమైన వాళ్ళు ఎవరు? వాళ్ళు పరిచయుడు సుంకరి. పరిచయుడు ప్రార్థన చేశాడు, చాలాసేపు ప్రార్థన చేశాడు, గంటల తరబడి ప్రార్థన చేశాడు. ఇలాంటి వాడిని అలాంటి వాడిని, ఈడికి లాంటి వాడిని కాదు, ఆడికి లాంటి వాడిని కాదు, వారానికి 2 రోజులు ఉపవాసం ఉంటాను, దశమ భాగం ఇస్తాను, కానుకలు ఇస్తాను, నేను పెద్ద గొప్ప, నేను లేకపోతే ఏమీ లేదు అని చేస్తాడు. రెండో వాడు ప్రార్థన మొదలుపెట్టాడు, ఆకాశము వైపు కన్నులెత్తి చూచుటకైనను నాకు ధైర్యము చాలట్లేదు. అయిపోయింది ప్రార్థన. స్తోత్రం చెప్పండి. మన ప్రార్థన ఏ రకంగా ఉంది? మన విశ్వాస జీవితం ఏ రకంగా ఉంది? దేవుని మీద నమ్మకం ఏ రకంగా ఉంది? దేవుని మీద ఆశలు ఎలా ఉన్నాయి? ఏం కలిగి ఉన్నాం? ఏం పొందుకుంటున్నాం? ఎప్పుడు అలాగే ఉండిపోయామా? ఎప్పుడు అదే పాట, ఎప్పుడు అదే మాట, ఎప్పుడు అదే ప్రార్థన? మన అవసరాల కొరకు, నా బిడ్డను దీవించు, నా బిడ్డకు జాబ్ రావాలి, నా బిడ్డకు పెళ్ళి అవ్వాలి, నా బిడ్డకు ఫలం అవ్వాలి, నా బిడ్డకు గర్భఫలం, ఇల్లు కట్టుకోవాలి, పెళ్లి చేయాలి, అప్పులు తీరాలి. ఇవన్నీ సెకండ్. ఫస్ట్ అభిషేకంతో నింపు, వైరాగ్యంతో నింపు, వాక్యముతో నింపు, ప్రార్థనతో నింపు, అభిషేకంతో నింపు, కృపతో నింపు. స్తోత్రం కలుగునుగాక. దావీదు అంటాడు, నేను కృపాక్షేమములు ఎక్కడున్నాయో పరిగెట్టలేదు, కానీ కృపాక్షేమములు నా వెంట పరుగులు పెట్టకుండా వచ్చాయి. ఇష్టడుగా ఉన్నాడు కనుక, ఇష్టమైన ప్రార్థన చేశాడు కనుక, నమ్మకంగా ఉన్నాడు కనుక, భక్తుడిగా ఉన్నాడు కనుక, భయభక్తులు కలిగి ఉన్నాడు కనుక, రోషం కలిగి ఉన్నాడు కనుక, శత్రువును ఓడించగలిగిన సామర్థ్యం కలిగి ఉన్నాడు కనుక అతడు ఎక్కడెక్కడ ఆశీర్వాదాలు ఉన్నాయి పరిగెట్టలేదు. ఆశీర్వాదాలే అతని వెంబడి పరుగులు పెట్టుకుంటూ వచ్చాయి. ప్రియ దేవుని బిడ్డలారా, స్తోత్రం కలుగునుగాక. ఈరోజు నేను అంటున్న మాట ఏంటంటే, ఆశీర్వాదం ఎక్కడో లేదు, నువ్వు కూర్చున్న చోటే ఆశీర్వాదం దాచబడి ఉంది. స్తోత్రం కలుగునుగాక. దాన్ని నువ్వు తవ్వుకోవాలి, నువ్వు తీసుకోవాలి, నువ్వు ప్రార్థన చేయాలి, నువ్వు ఏడవాలి, నువ్వు మొరపెట్టాలి. ఎక్కడో ఉన్నాడండి దేవుడు. ఇది వరకు ఒక పాట ఉండేది, అవన్నీ మా ఆత్మీయ తండ్రి గారు పాడేవారు. నీ దేవుడేడనుచు నన్నడుగుచున్నారు, ఎక్కడున్నావని చెప్పను, ఎలా ఉన్నావని చూపను. యేసు ఎక్కడున్నావని చెప్పను, ఎలా ఉన్నావని చూపను అని పల్లవి పాడి శరణం అంటాడు. ఆకాశముల నడుగరాదా, అంతరిక్షము చెప్పలేదా? ఆకాశముల నడుగరాదా, అంతరిక్షము చెప్పలేదా? యేసునాథుడే సృష్టికర్తయని, యేసుదేవుడే ఇది కలుగజేసెనని. స్తోత్రం చెప్పండి. సృష్టిని అడగవయ్యా చెబుతుంది. కొండ నడుగు, మెట్ట నడుగు, పుట్ట నడుగు, రాయి నడుగు, రప్ప నడుగు, పక్షి నడుగు, చేప నడుగు, అన్నిటిని నడుగు చెబుతాయి. దేవుడు మమ్మల్ని చేశాయి. స్తోత్రం కలుగునుగాక. దేవుడు మమ్మల్ని చేశాడు. ఎలా ఉన్నాడు అంటే, నరుని సృష్టించదము మన పోలిక చొప్పున అన్నాడు కదండి. దేవుడు మనలా ఉన్నాడు. స్తోత్రం చెప్పండి. నన్ను నీ రూపంలోనికి మార్చునాయన, నీ పోలికలోకి మార్చునాయన, నీ వలే మార్చునాయన. నీ వలే ఉండాలి, నీ వలే ఉండాలి, నీ వలే మాట్లాడాలి, నీ వలే నడవాలి, నీ క్రియలు కలిగి ఉండాలి అని అడగాలి. మనం యేసులాగా ఉండాలి, యేసులాగా నడవాలి. అది కూడా పాట ఒకటి ఉంది, యేసులాగా ఉండాలని, యేసుతోనే నడవాలని, నిలవాలని, గెలవాలని, యేసునందే ఆనందించాలని, ఇదే నా కోరిక. నవజీవన రాగమాలిక, ఇదే నా కోరిక. నవజీవన రాగమాలిక, నవజీవన రాగమాలిక,
దేవునికి స్తోత్రం. 10 లోపు ముగిస్తాను నేను నిమిషాల్లో. ఒక మాట వినండి, యేసులాగా జీవించాలి. యేసయ్య పోలిక మనలోకి రావాలి. అదే పరిపక్వత చెందడం, అదే పరిశుద్ధతలోనికి రావడం, అదే నిష్ట కలిగి నివసించడం, అదే దైవభక్తి కలిగినటువంటి వయస్సు రావడం. ప్రియ దేవుని బిడ్డ, యేసులాగా, యేసులాగా, మాటతో కాదు క్రియతో. స్తోత్రం చెప్పండి. మాటతో కాదు క్రియతో, మాటతో కాదు క్రియతో. సంఘంలో కాబట్టి ఇలాగే ప్రేమ గురించి ఎక్కువ పాడుతుంది ఆమె. ప్రేమ గురించి పాడింది, క్రిస్మస్ నెలలో పాడింది. ఇలాగే పాడేసి వెళ్ళిపోయింది. రేపో ఎల్లుండో చర్చికి రంగు వేయాలి. రంగు వేయడానికి నుచ్చెన కావాలి. ఆ ఊరిలో మరి ఏంటో తెలియదు, నుచ్చెనే ఆ పాట పాడినవాడికి ఉంది. స్తోత్రం చెప్పండి. ఇది స్టోరీ కాదు, యథార్థంగా జరిగింది. ఆ ఊర్లో ఆవిడకే ఉంది. ఆనంద్ కుమార్ గారు అన్నారు, రే యాకబో, శారమ్మ గారింటికి వెళ్ళి నుంచుని పెట్టినా రంగేద్దాం చర్చికి అన్నారు. ఈవిడ వెళ్ళిపోయింది ఇంటికి, పాట పాడేసి రేపు వెళ్ళారనమాట. ఇవాళ కూటం జరిగిపోయింది, రేపు వెళ్ళాడు యాకబ్ గారు. శారమ్మ గారు, ఏంటి బాబు ఇలా వచ్చావు? ఆనంద్ కుమార్ గారు కారణం ఏంటి? దేనికి? మన చర్చి కట్ట వెళ్ళేస్తారట రంగు, మీకు నుచ్చునుందంట కదా. మాకా? ఎవరు చెప్పారు? మాకు నుచ్చునుందని? మాకేమీ లేదబ్బాయి, వెళ్ళొచ్చి సెలవు. సరే, యాకోబు గారు తిరిగి వచ్చేస్తున్నాడు. పొలం నుంచి అలా ఆయన వస్తున్నాడు. రే యాకోబు, ఏంటి ఇలా వచ్చా? ఏంట్రా ఇలా వచ్చావు అన్నాడట. అదే ఆనంద్ కుమార్ గారు పంపారండి మన చర్చికి రంగు వేయడానికి నుచ్చుని. మరి ఎరా వెళ్ళిపోతామండి, మనకుంది కదా అంటే. మీ ఆవిడ గారు లేదని చెప్పిందండి. మరే చెప్పు, పీటర్ గారితో చెప్పెళ్ళి, నేను ఎందుకు రావట్లేదు అనుకున్నావు? పీటర్ గారు రోజు యాభై సుబ్బారావు రా, యాహన్ రా అని అడుగుతాడు. ఆయన నేను ఎందుకు చర్చికి రావట్లేదు అనుకున్నావు? ఇది రోజు ప్రార్థన చేస్తుంది, ఇంట్లో ఏడుతో ప్రార్థన చేస్తుంది, గంటల తరబడి ప్రార్థన చేస్తుంది, కానుకిస్తుంది, బైబిల్ చదువుతుంది. అది వెళ్ళి చర్చికి రంగు ఎత్తాక నుంచునుంటే ఇవ్వలేదా? ఏం మారిందిరా ఇది? మళ్ళీ ప్రేమించేదా యేసురాజా, నిన్నే ప్రేమించేదా, నేను నుంచిన మాత్రం ఇవ్వనయ్యా. మళ్ళీ ఇంకో పాట పాడుతుంది, సిరివెల్ అనుగ్ గారు పాడారు, గాలినిచ్చావయ్యా నీడనిచ్చావయ్యా ఇచ్చినవన్నీ నీవే, ఏదో పాట ఉంటుంది, అది పాడేసింది. మార్పు లేని జీవితం ఎందుకండి? స్తోత్రం చెప్పండి. మన పెద్దోళ్ళు లోకంలో ఒక సామెత ఉంది, రే కాకిలాగా కలకాలం బతిక కంటే హంసలాగా 6 నెలలు జీవించి బ్రతికి చచ్చిపోచాలు. స్తోత్రం కలుగును గాక. రోషమ కలిగి బ్రతకాలి, రోషమ కలిగి భక్తి చేయాలి. క్రైస్తవుడు అంటే ఇలా ఉంటాడా అని అన్యజనుడు చూచి మారిపోవాలి. స్తోత్రం చెప్పండి. నేను ఒకటే చెప్తాను, మా సంఘాల్లో వాళ్ళు మారిపోవాలి, వీళ్ళు మారిపోవాలి, వాళ్ళు మారిపోవాలి, వీళ్ళు మారిపోవాలి. ముందు నువ్వు మారు, ముందు నేను మారాలి. మనం మారామని వాళ్ళకి తెలిస్తే వచ్చేస్తారు, మారమని చెప్పనకల్లా. స్తోత్రం కలుగును గాక. అదే క్రియలతో కూడిన విశ్వాసం. ప్రియ దేవుని బిడ్డ, తల్ల వంచండి, మోకరించండి. ప్రభు సన్నిధిలో కొంత సమయం ప్రార్థన చేద్దాం. అందరూ మోకరించండి, ప్రార్థన చేద్దాం. దేవుని కృప మనల్ని ఆవరించుకునేలాగిన, దేవుని అభిషేకంతో మనం నింపబడేలాగిన నిలువు మోకాలు వేయగలిగితే వేయండి, నిలువు మోకాలు వేయగలిగితే వేయండి. దేవుణ్ణి అడుగుదాం. స్తోత్రమయ్యా, 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 స్తోత్రమయ్యా. ఎప్పుడో జరిగిన అజ్ఞానపు కార్యాలు నేను జ్ఞాపకం చేసుకోనయ్యా. నీవు పరిశుద్ధుడవు, అలాగున నేను కూడా పరిశుద్ధుల్లా ఉండాలని, పరిశుద్ధురాల్లా ఉండాలని, మారు మనసు పొందాలని, అభిషేకంతో నింపబడాలని చెప్పండి. నోరు తెరవండి. అయ్యా, క్రియలతో కూడిన విశ్వాసం, క్రియలతో కూడిన విశ్వాసము నాకు కావాలి. యాళ్ళ తరబడి ప్రభుని ఆరాధిస్తున్నాం, ఎప్పటి నుండో ప్రభు సన్నిధికి వస్తూ ఉన్నాం, ఎన్నో కార్యాలు చూస్తున్నాం. ఇంకా మారకపోతే, ఇంకా చిత్తపడకపోతే విడవబడిపోతావు. ప్రియ దేవుని బిడ్డ, విడవబడిపోతావు. ఉగ్రత దినము నుండి తప్పించుకోలేవు. చెప్పండి, చెప్పండి. దేవుణ్ణి అడగండి, దేవుణ్ణి అడుగుదాం.
హల్లెలూయా, స్తోత్రమయ్యా, స్తోత్రమయ్యా, స్తోత్రమయ్యా. ఆ రోజు తప్పించే నాదుడు లేడు. అదే అదే ఆ రోజు యేసయ్య ఉగ్రత రోజు, ఏడేళ్ల శ్రమల రోజు, పాపులంతా ఏడ్చే రోజు. అదే అదే ఆ రోజు. కపల గొంతు రోధిస్తూ గుండెలు బాదుకుంటూ ఏడుస్తాం. ప్రియ దేవుని బిడ్డ, నువ్వు దేవుని కొరకు బలమైన అభిషేకం నింపబడాలి, రోషము కలిగి ఉండాలి. స్తోత్రం. అయ్యో, నా జీవితం పాడైపోయింది, నా బిడ్డ నా మాట వినట్లేదయ్యా. తల్లి జాడ పిల్లకు లేక, పిల్ల జాడ తల్లికి రాక. తల్లి జాడ పిల్లకు లేక, పిల్ల జాడ తల్లికి రాక. చెట్టుకొక్కరై పుట్టకొక్కరై అనాథులై అరచే రోజు. అయ్యో, చెట్టుకొక్కరు పుట్టకొక్కరై అనాథులై అరచే రోజు. ఆ రోజు శ్రమ నుండి తప్పించే నాదుడు లేడు. ఆ రోజు శ్రమ నుండి తప్పించే నాదుడు లేడు. అదే అదే ఆ రోజు యేసయ్య ఉగ్రత రోజు, ఏడేళ్ల శ్రమల రోజు, పాపులంతా ఏడ్చే రోజు. అదే అదే ఆ రోజు. ఆ రోజు నుండి నువ్వు విడిపించబడాలని, తప్పించబడాలని, శిఖరాగ్రని వెక్కాలని, పరలోకం చేరాలని నువ్వు కలిగి ఉంటే, అభిషేకంతో నింపబడితే ప్రియ దేవుని బిడ్డ, తప్పకుండా ఆయన రాజ్యములోనికి వెళ్తావు. ప్రియమైన దేవుని బిడ్డ, ఆ రోజుని అందరూ ఏడుస్తారో తెలుసా? పాపులు ఏడుస్తారు. యేసయ్య వచ్చినప్పుడు, అయ్యో నీ స్వార్థ విని మేము మారలేదే, అయ్యో నీ వాక్యం విని మేము మారలేదే, మా పాపపు జీవితం విడవలేదే. దొంగలు ఏడుస్తారు, అయ్యో నీ వాక్యం విని కూడా మేము మారలేదే అని. ఆ రోజున గుండు బాదులుకుంటారు, చెట్టుకొక్కరై పుట్టుకొక్కరు అనాథులై తిరుగుతారు.
అయ్యా మాకు ఇంకొక అవకాశం ఇవ్వవా అని అడుగుతారు. మాకు ఒక అవకాశం ఇవ్వవా అని అడుగుతారు. అప్పుడు అవకాశం ఇవ్వడానికి దేవుని యొద్ద లేదు. అయ్యా నేను అవకాశం ఇచ్చానయ్యా, మీ విధుల సువార్తను ప్రకటించడానికి నా దాసిని పంపాను. మీ గ్రామములో సువార్త ప్రకటించమని నా దాసిని పంపాను. ఎన్నోసార్లు నా పిలుపు మీకు వచ్చింది, వినలేదు వినలేదు వినలేదు. ఇప్పుడు అవకాశం నా చేతిలో చేయి జారిపోయింది. ప్రియమైన దేవుని బిడ్డ సోదరుడా, ఈ రాత్రి నువ్వే స్థలములో ఉన్నా, ఎక్కడ ఉన్నా దేవుడు ఒకటే అడుగుతున్నాడు నిన్ను, నీ పాపము జీవితం విడవమని, నీ పాపము నుండి విడుదల పొందమని, నీ పాపము ఏ మార్గములో కడగబడుతుందో తెలుసుకోమని, ఏది సత్యమైన మార్గమో గుర్తించమని, ఏది జీవమైన మార్గమో గుర్తించమని. నీకు జ్ఞానం ఉన్నది, తెలివి ఉన్నది, ఆలోచించమని అడుగుతున్నాడు దేవుడు. నేను పరిశుద్ధుడును, మీరు పరిశుద్ధులు కండి అని పిలుస్తున్నాడు దేవుడు. నేను పరిశుద్ధుడును, మీరు పరిశుద్ధులై ఉండాలి, రండి నా యొద్దకు రండి అని పిలుస్తున్నాడు దేవుడు. ఏ పాపము నాలో లేదు, నాలో ఏ పాపము లేదు, పరము నుండి దిగి వచ్చిన వాడును నేను భూ సంబంధిని కాను, నేను పర సంబంధిని, పరలోకము నుండి దిగి వచ్చాను, లోకరక్షకుడిగా దిగి వచ్చాను. మీ పాపాలను భరించడానికి, మీ పాపాల నుండి విడిపించడానికి ఈ లోకమునకు వచ్చిన రక్షకుడును నేను. మీ పాపము పోవడానికి, మీ పాపాన్ని విడిపించడానికి రక్తము కార్చిన రక్షకుడును, రక్తము కార్చిన రక్షకుడును రండి, విడుదల పొందండి. ఇది నాకు కాదని అనుకోవద్దు, ఇది మాది కాదని అనుకోవద్దు. మీరు పరిశుద్ధులు కావాలి, మీరు పరిశుద్ధులు కావాలి. నేను పరిశుద్ధుడును, నేను పాపము లేని దేవుడును, ఏ పాపము నాలో లేదు. రోమా ప్రభుత్వంలో పిలాతు యొక్క సవాలు చేస్తున్న యేసు, నాలో పాపము ఉందని మీలో ఏ నరుడు రుజువు చేయగలడు? ఎవరు రుజువు చేయలేకపోయారు. సోదరులారా, ఈ రాత్రి దేవుడు నిన్ను పిలుస్తున్నాడు. నువ్వు పరిశుద్ధుడు కావాలనేదే దేవుని ఉద్దేశం, నీ పాపము నుండి విడుదల కావాలనేదే దేవుని ఉద్దేశం, ఆయన రాకడలో నువ్వు ఎత్తబడాలనేదే దేవుని ఉద్దేశం, ఆయన రాకడకు నువ్వు సిద్ధపడాలనేదే దేవుని ఉద్దేశం. ఎందుకు ఈ ప్రయాస అనుకుంటున్నావు? ఎందుకు ఈ భారం అనుకుంటున్నావు? దయగల మా తండ్రి, కృపగల ప్రభువా, ఈ రాత్రి మీరు మాట్లాడిన మాటల కొరకై వందనాలు. నిజమే, మీరు పరిశుద్ధులు తండ్రి. మేము పరిశుద్ధులై ఉండుట కొరకు మమ్మల్ని పిలుస్తూ ఉన్నారు. అయ్యా, ఈ రాత్రి ఈ అభిషేక ఆరాధనలో ప్రభువా, చల్లారిపోయిన ఆత్మలు నాయన మండుతూ ప్రకాశించాలని, ఉజ్జీవించబడాలని,
ఈ రాత్రి నీ దాసుల ద్వారా కొన్ని మాటలు వాక్యమును మాకు బోధించారు అయా. ప్రతి ఒక్క బిడ్డ మండాలి తండ్రి, చల్లారిపోకూడదు నాయనా. ఈ కడవరి దినాల్లో మండుతూ ఉన్న పొయ్యిలో మండాలి నాయనా. మండుతున్న పొయ్యిలో ఒక కట్టిలాగా వెళ్ళి మండాలి తండ్రి. కాలుతున్న మంటలో ఒక కట్టిలాగా వెళ్ళి కాలాలి ప్రభువా. కాలి బూడిదైపోవాలి నాయనా. నీ బలిపీఠం మీద మేము పూర్తిగా కాలిపోవాలయ్యా. అటువంటి గొప్ప శక్తి ప్రతి ఒక్కరికి దయచేయమని యేసయ్య నామమున ప్రార్థించి వేడుకున్నాం తండ్రి. ఆమేన్.